నెల్లూరు జిల్లాలో రేపు జరగబోయే యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. విద్యార్థులను, నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిన కూటమి ప్రభుత్వం మెడలు వంచాలన్నారు. చంద్రబాబు నాయుడు జీవితంలో ఎప్పుడు నిజాలు చెప్పరని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే రిలీజ్ చేయాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న మేకపాటి రాజగోపాల్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రేపు యువత పోరు అనే కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో చేపట్టబోతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి కూడా భారీ స్థాయిలో కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా తరలి వస్తున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు ఈ యొక్క విద్యార్థులకు ఇస్తాన నిరుద్యోగ భృతి కావచ్చు, అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా ప్రైవేటు మెడికల్ కాలేజీలను, ఇటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. దీనిపైన అంతటి కూడా రేపు ముమ్మరంగా ఈ యొక్క ధర్నా ఆందోళన చేసి జిల్లా కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వాలని చెప్పి ఇటు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ గారు పిలుపునిచ్చారు. దాని మేరకు రేపు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు మనం వస్తున్నారు. సార్ నమస్తే సార్, చెప్పండి. రేపు ఈ యొక్క యువత పోరు అనే కార్యక్రమం చేపట్టబోతున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ 6 పథకాలలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది కూడా ఒక ప్రోగ్రాం. ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది సరిగ్గా జరగక పిల్లలు చదువులు మధ్యలోనే ఆగిపోవటము, ఈ విధంగా రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. దగాబడ్డ విద్యార్థులకి సపోర్టుగా రేపు ఫీజు రియంబర్స్మెంట్ ధర్నా చేపట్టడం జరుగుతుంది. ఇది మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రేపు 12వ తేదీ స్టేట్ వైడ్ మొత్తం అందరూ అన్ని జిల్లాలలో ప్రతి ఒక్కళ్ళు రేపు ఒక ధర్నా కార్యక్రమాన్ని ఏర్పరిచారు. చంద్రబాబు నాయుడు మీరు చూశారో లేదో, మొన్న మార్కాపురంలో ఆయన డ్వాక్రా మహిళలతోటి మాట్లాడేటప్పుడు నేను ప్రతి ఒక్కళ్ళని కోటీశ్వరులను చేస్తాను అని చెప్తూ నవ్వుతూ ఉన్నాడు. అంటే వీళ్ళు ఎవ్వరు కూడా నన్ను నమ్ముతుండరో లేదో అనేది ఆయనకు ఒక రకంగా కలుగుతుంది ఆలోచన. ఆ విధంగా ఆయనే ఆ విధమైన ఆలోచనలో ఉండే మనిషి అందరికీ చేస్తాడు అనేది ఎవరికీ నమ్మకం లేదు. ఇదే విధంగా ప్రజలు గొర్రెలు, నేను ఏమి చెప్పినా నమ్ముతారు, కొంచెం గ్యాప్ వస్తే ఏదైనా నమ్ముతారు అనే పద్ధతిలో ఆయన రకరకాల మాటలు చెప్పి ప్రభుత్వాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఆయన చెప్పిన పథకాలలో సూపర్ 6, సూపర్ 7 అనేటి ఏదీ జరపకుండా ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ ప్రతి ఒక్కళ్ళకి ఈ కార్యక్రమం అసలు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఫ్రీ కరెంట్ అనేది రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీలో పుట్టింది. ఇది దానికి మించి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి మించిన తనయుడు అనే విధంగా ఎన్నో పథకాలు చెప్పనివి కూడా ఇచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే ఉంది. ఈ విధంగా ప్రజలను అందరినీ కాపాడుకుంటూ వస్తున్న జగన్మోహన్ రెడ్డిని కాదని చంద్రబాబు నాయుడు ఏయో మాయమాటలు చెప్పి ప్రభుత్వాన్ని చేజిక్కించుకొని ఈరోజు ప్రతి ఒక్కళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ప్రజలందరికీ ఇప్పటికే అర్థమైపోయింది. ఈ రోజు ఎలక్షన్లు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్తున్నట్టు 175కి 175 అనేది అవి ఖచ్చితంగా 175కి 175 సీట్లు గ్యారంటీగా వస్తాయని మేము ఆశిస్తున్నాం. సార్, అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం కానిస్తే ప్రతి నిరుద్యోగస్తుడికి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పాడు. అది ఇప్పటికి 8 నెలలు 9 నెలలు అయిన గవర్నమెంట్ వచ్చి ఎప్పుడెప్పుడు నిరుద్యోగ భృతి వస్తుందా అని చెప్పి విద్యార్థులంతా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఎప్పుడు ఏది చెప్పినా చేసిన దాఖలాలు ఏమాత్రం లేవు. నిరుద్యోగ భృతి కాదు, ఏదైనా సరే చంద్రబాబు నాయుడు చెప్పటం వరకే కానీ చేసిన దాఖలాలు ఏమాత్రం లేదు. కాబట్టి ఆయన నమ్మిన వాళ్ళం మనము చేతగాని వాళ్ళమే, ఆయన మాత్రం ఆయన పద్ధతిలో, ఆయన చెప్పే పద్ధతిలో చెప్పుకుంటూ పోయినాడు. ఆయన మాటలను నమ్మి మనం మోసపోయినాం. అంతేగాని చంద్రబాబు నాయుడు చెప్పింది చేస్తాడు అని చెప్పి అనుకోవటంలో చాలా అమాయకత్వం అనేది తెలియబడుతుంది. సార్, బడ్జెట్లో చూసుకుంటే ఇటు ఉచిత బస్సు ఊసే లేదు, ఆడబిడ్డ నిధి అంటే ఇంట్లో 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకి ప్రతి నెల 1,500 ఇస్తా అని చెప్పారు. దాని ఊసే లేదు, నిరుద్యోగ భృతి ఊసే లేదు, డిఎస్సి గురించి కూడా ఏమీ లేదు. ఏమంటారు? రామానాయుడు ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్, ఆయన ఏ ఇంటికి పోయినా
ఆడ ఆ పక్కింటి వాళ్ళు వచ్చినా సరే వాళ్లకు ఇదో నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని ఈ విధమైన ఈ మాటలు చెప్పి జనాలను అందరిని మోసం చేయటం జరిగింది. బడ్జెట్లో పెట్టేదానికి ఆయన దగ్గర ఆయన సంపద సృష్టి అన్నాడు. సంపద సృష్టి చేసేవాడైతే చెవులో పెట్టండి ముక్కులో చెప్పండి అని చెప్పటంలో అర్థమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎవరిని ఏమడిగి పథకాలు సృష్టి అనేది తెలుసుకొని ఇచ్చాడో కానీ అందరికీ ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ పథకాలు ఇచ్చి అందరినీ సంతోషపెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ బడ్జెట్ అనేది ఏ రూపంలో కూడా ఒక్క పథకాన్ని గురించి కూడా బడ్జెట్లో లేదు. మాటలు చెప్పడం వరకే చెప్పాడు కానీ ఆయనే చెప్తున్నాడు. సో ఆలోచిస్తే భయమేస్తుండదేననేది ఆలోచిస్తే భయమేస్తుండదని చెప్పిన వ్యక్తి ఆయన ఏ విధంగా 4 సార్లు ముఖ్యమంత్రి, 4వసారి ఇది ముఖ్యమంత్రిది. అటువంటి వ్యక్తి ఏ విధంగా చెప్పినట్టు ప్రతి ఒక్కటి నేను చేస్తానని చెప్పి ఈరోజు అందరినీ మోసం చేసినాడు. చేసి గవర్నమెంట్ చేతిలోకి తీసుకొని ఇప్పుడు జనాలను అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. పిల్లల చదువులు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. నేను మొన్న టీవీలో చూశాను. ఏది వ్యాన్లో ఎక్కించుకుపోతుండారు చిన్న పిల్లల్ని, 5-6 సంవత్సరాల పిల్లల్ని. ఎక్కడికి వెళ్తున్నారు మీరంటే ఎక్కడికో మా అమ్మోళ్ళు తీసుకెళ్తున్నారు, మేము వెళ్తున్నాము అన్నారు. అంటే వాళ్ళని చూస్తుంటే అయ్యో అనిపిస్తుంది. అంటే నువ్వేం చదువుకోవటం లేదంటే చదువుకుంటున్నాను, మా అమ్మోళ్ళు ఎక్కడికి పోతే అక్కడ పోవాలి కదా అనే విధంగా పిల్లలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి గ్యారంటీగా రేపు జరిగే ఇప్పటికిప్పుడే ఎలక్షన్లు పెట్టిన 175కు 175 సీట్లు సాధిస్తాడు. మళ్ళా ముఖ్యమంత్రి ఆయనే కంటిన్యూ అవుతాడు. ఖచ్చితంగా అది రాసిపెట్టుంది. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఏదేమైనా కానీ రేపు జరగబోయే ఈ యొక్క యువత పౌర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి హామీ కూడా తుంగలో తొక్కారని, అలాంటప్పుడు మన ప్రభుత్వం మెడలు వంచైనా మన పని మనం చేసుకోవాలని, ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి రేపు యువత పౌరుకి పిలుపునిచ్చామన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా ఎలక్షన్ ముందు ఒక మాట చెప్తారని, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక మాట చెప్తారని, చెప్పిన మాట నిలబెట్టుకున్న దాఖలాలు ఎక్కడ చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో లేవని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు అంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఇదే యువత పౌర అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అటు విద్యార్థులే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ తరలి వచ్చి అద్భుతంగా విజయవంతం చేయాలని చెప్పి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు నగరంలోని రాజగోపాల్ రెడ్డి నివాసం నుండి.